వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్ఎస్జీ అధికారులు, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సత్యనారాయణల పర్యవేక్షణలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి ఖానాపూర్ బైపాస్ రోడ్డు వరకు ఎన్ఎస్జీ ఆధీనంలోకి తీసుకుంది. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అణువణువు తనిఖీ చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో పోలీసు యంత్రాంగం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పోలీసు శాఖతో పాటు ఇతర శాఖలన్నీ సంయుక్తంగా భారీ ఏర్పాట్లు చేశారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుంచి ఖానాపూర్ బైపాస్ రోడ్డు వరకు అడుగడుగునా పోలీసు బలగాలను మోహరింపచేశారు. ఎలాంటి వాహనాలు అటువైపు వెళ్లకుండా దారి మళ్లించారు. సభా ప్రాంగణంలోకి వెళ్లేవారిని పోలీసులు నక్కశిక్క పర్యంతం తనిఖీలు చేసి లోపలికి అనుమతించారు. మల్టీజోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, సిపి సత్యనారాయణ బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. బైపాస్ రోడ్లో ఎలాంటి వాహనాలను నిలపకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. వీవీఐపీలకు ప్రత్యేక పాస్ల ద్వారా సభా ప్రాంగణంలోకి అనుమతించగా మిగతా వారికి 2వ గేటు నుండి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి సభా ప్రాంగణంలోకి అనుమతించారు. డాగ్ స్క్వాడ్, ఇతర ఎలక్ట్రిక్ పరికరాలతో ప్రత్యేక బృందం బైపాస్ రోడ్లో అణువణువు తనిఖీ చేశారు. కంటేశ్వర్ నుండి ఖానాపూర్ బైపాస్ వరకు ముమ్మరంగా పోలీసు బలగాలను మోహరింపచేసి ఆ ప్రాంతాన్నంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బలగాలను మోహరింప చేయడంతో పాటు ఎన్ఎస్జీ అధికారులు పోలీసు బందోబస్తును ఎప్పటికప్పుడు పరిశీలించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా పర్యటన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో పలు ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ విజయవంతం కావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ జిల్లా పర్యటన నేపథ్యంలో స్వాగతం చెప్పేందుకు రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వచ్చారు. ఆమె ఆర్ఎన్బి అతిథి గృహంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా కేంద్రంలో పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కు విచ్చేశారు. గవర్నర్ తమిళసై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు బుస్సా ఆంజనేయులు, సొసైటీ సభ్యులు తోట రాజశేఖర్, మురళీకృష్ణ గవర్నర్ తమిళసైని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలు అందజేశారు. అలాగే పలువురు గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఆర్డీఓ వినోద్ కుమార్ స్వయంగా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ఉండి అన్ని ఏర్పాట్లు చేయించారు. అనంతరం ప్రధాని మోడీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు.
प्लाट आपके निरीक्षण के लिए हाजिर है। త్యాగాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణను ఒకే కుటుంబం కబ్జా చేసి లూటీ చేస్తోందని ప్రధాని మోడీ సీఎం కేసీఆర్ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారత్ను మైనార్టీలకు ధారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో హిందూ దేవాలయాల ఆస్తులను సర్కార్ కబ్జా చేస్తుందని విమర్శించారు. నిజామాబాద్ నగరంలో తెలంగాణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం తలపెట్టిన ఇందూరు జనగర్జన సభకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. నూతన కలెక్టరేట్ హెలిప్యాడ్లో దిగిన అనంతరం ప్రధాని మోడీకి గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్ ధర్మపురి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ధన్పాల్ సూర్యనారాయణ ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత వర్చువల్ విధానంలో 8,000 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. తదనంతరం నిర్వహించిన ఇందూరు జనగర్జన సభ ప్రాంగణానికి చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అశేష జనవాహిని మధ్య ఘన స్వాగతం పలికారు. అభిమానులు, భాజపా శ్రేణులు పూల వర్షం కురిపించారు. జయ జయ ధ్వానాల మధ్య వేదికను అలంకరించిన అనంతరం ఎంపీ అరవింద్ ధర్మపురి ప్రధానిని పసుపు కొమ్ముల మాల, శాలువాతో ఘనంగా సన్మానించి సరస్వతి మాతా ప్రతిమను బహూకరించారు. ఆ తర్వాత పసుపు రైతులు వేదికపైకి చేరుకొని ప్రధాని మోడీని పసుపు మాలతో సత్కరించి పసుపు మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ కరోనా వ్యాక్సిన్ తయారు చేసి తెలంగాణ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిందని అన్నారు. ఎంతోమంది బలిదానాలతో తెలంగాణ సాకారమైందని, కానీ తెలంగాణ ప్రతిఫలాన్ని ఒక్క కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు మాత్రమే ధనికులయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. सब कुछ कब्जा कर लिया और उन परिवारों को कोई पूछने वाला नहीं है. तेलंगाना में बस एक ही परिवार ने यहाँ के लाखों परिवारों के सपनों पर कब्जा कर लिया है. वर्तमान तेलंगाना में या तो केसीआर खुद है, या उनके बेटे हैं, या उनकी बेटी है, या उनके भतीजे हैं, या उनके भांजे हैं, या चाहे उनके ससुराल वाले हैं. कोई बच्चा ही नहीं है. बस यही काम, लूटो. क्या आपने कभी सोचा है कि वो कैसे आपके एक वोट का उपयोग केवल अपने परिवार को अमीर बनाने में कर रहे हैं? इन लोगों ने तेलंगाना में भाई भतीजावाद और भ्रष्टाचार को बढ़ावा दिया है. ना कुटुंब सभ्युलारा, परिवारवाद का सबसे बड़ा नुकसान देश के युवा को उठाना पड़ता है. जब पूरा सिस्टम एक परिवार की सेवा में लगा रहता है, तब वो परिवार सिस्टम में टॉप से लेकर बॉटम तक उन्हीं लोगों की भर्ती करता है जो उनके करीबी हो. तेलंगाना के नौजवानों को वो अवसर नहीं मिलता है. फिर किसी भी महत्वपूर्ण पद पर तेलंगाना के तेजस्वी युवा को भी कोई मौका नहीं मिल पाता है. इन लोगों से अलग बीजेपी एक ऐसी पार्टी है जो किसी विशेष परिवार के बजाय सामान्य मानवी और उसके परिवार के लिए काम करती है. ना कुटुंब सभ्युलारा, तेलंगाना के लोगों को ये कांग्रेस से भी बहुत सावधान रहने की जरूरत है. ये तो बड़े खिलाड़ी हैं. इनको देश समाज कुछ लेना देना ही नहीं है. और पूरा हिंदुस्तान कांग्रेस को नकार चुका है.
और आप तो जानते हैं कांग्रेस जिस राज्य में से एक बार जाती है फिर उसका सरकार में वापस आना बहुत मुश्किल हो जाता है। और इसलिए कांग्रेस की कोशिश किसी भी तरह वोटों का बंटवारा करने का कॉन्ट्रैक्ट लिया है और बीआरएस कांग्रेस को वोटों का बंटवारा कराने के लिए तिजोरी खुली करके बैठ गई है। पर्दे के पीछे खेल चल रहा है। बैकडोर एंट्री ये बीआरएस और कांग्रेस की भरपूर चल रही है। इसके लिए वो राज्य की अन्य कमजोर पार्टियों को अपना सहारा बना रहे हैं। आज जब तेलंगाना में बीआरएस की हार तय है, बीआरएस का पराजय तय है, बीआरएस का जाना तय है, तो कांग्रेस ने पर्दे के पीछे बीआरएस से गठबंधन कर लिया है। कर्नाटका चुनाव में बीआरएस ने कांग्रेस की जमकर मदद की थी और अब इस चुनाव में कांग्रेस अपना कर्ज उतार रही है, क्योंकि कर्नाटक में भरपूर खजाना ये तेलंगाना की जनता से लूटा हुआ माल कर्नाटका में कांग्रेस को दे दिया गया ताकि वहां कांग्रेस जीत जाए, फिर उसको मिलकर के तेलंगाना में जिल जाए। ये बीआरएस खेल करती है भाइयों। ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కుటుంబ స్వామ్యంగా మార్చారని మండిపడ్డారు. లోక్ తంత్రాను లూట్ తంత్రాగా మార్చారని ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తమకు మద్దతు ఇవ్వాలని, తాను ఎన్డీఏ కూటమిలో చేరతానని కేసీఆర్ అడిగారని చెప్పారు. కానీ కేసీఆర్ ఎన్డీఏ కూటమిలో చేరడాన్ని తాను నిరాకరించినట్లు ఆయన బహిర్గతం చేశారు. అంతేకాకుండా తన కొడుకు కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తానని కేసీఆర్ చెప్పారని, వారసత్వంగా ఇవ్వడానికి మీరు ఏమైనా రాజులా అని తాను ప్రశ్నించానని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించిన వారే రాజులు అవుతారని తాను చెప్పానన్నారు. దీంతో అప్పటి నుండి కేసీఆర్ ముఖం చాటేసి తనను కలవలేదని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య తెర వెనక పొత్తు దాగి ఉందని, ఓట్లను పంపిణీ చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం తెలంగాణలో లూటీ చేసిన సొమ్మును బీఆర్ఎస్ పార్టీ పంపిణీ చేసిందని ఆరోపించారు. దక్షిణ భారత్ను మైనార్టీలకు దారాదత్తం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుందని, హిందూ దేవాలయాల ఆస్తులను కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి పాలనను, కుటుంబ పాలనను అంతం చేసేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బీజేపీతోనే ఇది సాధ్యమని ఆయన వెల్లడించారు. मैं आज पहली बार एक रहस्य खोलने जा रहा हूं। खोल दूं? सच बता दूं? बता दूं भाइयों? पहले कभी नहीं बताया, आज बता देता हूं। और मेरे पत्रकार मित्रों से भी कहता हूं, जांच करवा लेना। 100% सच्चाई बताने आया हूं मैं आज। जब हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन का इलेक्शन हुआ, भारतीय जनता पार्टी 40-45 सीटें जीत करके आ गई। 48 किसी को बहुमत नहीं मिला। केसीआर को सपोर्ट की जरूरत थी और आपने देखा होगा हैदराबाद कॉरपोरेशन के चुनाव के पहले वो एयरपोर्ट पे पूरी फौज लेकर के मेरा स्वागत करने के लिए आते थे, बढ़िया बढ़िया माला पहनाते थे, बहुत सम्मान करते थे, याद है ना? फिर क्या हुआ भाई, अचानक बंद हो गए। अचानक इतना गुस्सा क्यों निकल रहा है? इसका कारण यह है कि हैदराबाद के चुनाव के बाद
ये भी तारीख चेक कर ले मीडिया वाले। वो दिल्ली मुझे मिलने आए, बहुत बढ़िया मुझे शाल उड़ाई, बहुत मुझे आदर किया और इतना प्यार दिखाया, ये केसीआर के कैरेक्टर में ही नहीं है। और फिर मुझे कहने लगे कि आपके नेतृत्व में देश प्रगति कर रहा है, हम भी एनडीए का हिस्सा बनना चाहते हैं, आप हमें एनडीए में शामिल कर दीजिए। मैंने कहा आगे क्या? बोले हैदराबाद में म्युनिसिपल कॉरपोरेशन में हमारी मदद कर दीजिए। मैंने केसीआर को कहा आपके कारनामे ऐसे हैं, मोदी आपके साथ जुड़ नहीं सकता है। हैदराबाद में हमें विपक्ष में बैठना पड़ेगा तो बैठेंगे। केसीआर की सरकार हमारे कार्यकर्ताओं पर जुल्म करेगी तो जुल्म सहेंगे, लेकिन हम तेलंगाना की जनता से दगा नहीं कर सकते हैं। भले तेलंगाना की जनता ने हैदराबाद में हमें पूर्ण बहुमत दे दिया, लेकिन 48 सीट भी तेलंगाना का भाग्य बदलने की शुरुआत है। और मैंने उनसे हर प्रकार से मदद करने का इनकार कर दिया, उनको एनडीए में एंट्री देने से इनकार कर दिया। उसके बाद उनका दिमाग फटका, फिर तो वो भांति भांति से दूर भागने रहे। मैं भ्रष्टाचार के सवाल पूछने लगा, फिर एक बार दोबारा आए, वो मुझे कह रहे हैं कि मोदी जी मैंने बहुत काम कर लिया। ఇదిలా ఉండగా ఇందూరు బీజేపీ సభకు కని విని ఎరుగని రీతిలో ప్రజలు రావడంతో ప్రధాని మోడీ ముఖంలో ఆనందం కనిపించింది. సభ ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు బండి సంజయ్, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, నాయకులు డాక్టర్ లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, పల్లె గంగారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, బస్వ లక్ష్మీ నరసయ్య తదితరులు పాల్గొన్నారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 21న యూకేలో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోస్టర్ను ఆవిష్కరించారు. భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 21న యూకేలో జరగబోయే బతుకమ్మ వేడుకల పోస్టర్ను మంగళవారం రోజున జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. గత అనేక సంవత్సరాలుగా భారత్ జాగృతి ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. అందులో భాగంగా ప్రతి ఏటా భారత్ జాగృతి యూకే విభాగం ఆ దేశంలో మెగా బతుకమ్మ పేరుట వేడుకలు నిర్వహిస్తోంది. ఈ నెల 21న నిర్వహించబోయే వేడుకలకు పెద్ద ఎత్తున తెలంగాణ వారితో పాటు ప్రవాస భారతీయులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బతుకమ్మ అంతర్జాతీయంగా గుర్తింపు తేవడంలో విదేశాల్లో ఉన్నటువంటి భారత్ జాగృతి కార్యకర్తలు విశేషంగా కృషి చేశారని తెలిపారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు పండగలకు వివిధ దేశాల్లో ప్రాచుర్యం కలగడం సంతోషంగా ఉందని తెలిపారు. బతుకమ్మ వేడుకలకు హాజరయ్యే మహిళలకు ఉచితంగా చేనేత చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించిన భారత జాగృతి యూకే విభాగాన్ని కల్వకుంట్ల కవిత అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జాగృతి యూకే అధ్యక్షులు బల్మురి సుమన్, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ అండ్ భారత్ జాగృతి వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ సాగర్, భారత్ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ నివాస గృహం ఎదుట ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరితే ప్రభుత్వం స్పందించడం లేదని, ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ 9 రోజులుగా నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. దశలవారీ ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోవడంతో సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యేల నివాస గృహాల ఎదుట ధర్నాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే షకీల్ ఇంటి ఎదుట భారీ సంఖ్యలో తరలివచ్చిన ఆశా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు స్వర్ణలత మాట్లాడుతూ తాము 9 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్న తమ సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాల్సి ఉండగా తెలంగాణ ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజుకి 9వ రోజు చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా సానుకూలంగా సమ్మెలు నిరవధిక సమ్మె చేయడం జరుగుతుంది. అయినా బంగారు తెలంగాణలో బతకలేని ఆశా వర్కర్లు అయ్యా కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని అన్నారు. ఆశా వర్కర్స్ రోడ్డు మీద బతకలేకుండా తిరుగుతూ ఉన్నారు. మరి మీకు ఈ 9 రోజుల నుంచి ఒక్కరోజైనా ఆశా వర్కర్స్ కనబడలేదా? కరోనా కాలంలో ఏసీలలో నాయకులు ఉన్నా రోడ్డు పైన అర్ధరాత్రి లేకుండా ప్రాణాల సైతం తెగించి కరోనా టైంలో ఆశా వర్కర్లు ఫ్యామిలీకి దూరంగా ఉండి సేవలు అందించారు. ఈ రోజు పనిని బట్టి పారితోషికం కాకుండా 18,000 ఫిక్స్డ్ వేతనం మా న్యాయమైన కోరికలు అడుగుతూ ఉంటే కనీసం ఈ రోజు ఎక్కడ లేని రాష్ట్రంలో మా తెలంగాణ బంగారు రాష్ట్రంలోనే ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ఇది సిగ్గుచేటు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెచ్చి చూసి ఆశా వర్కర్లకు 18,000 వేతనం ఫిక్స్డ్ వేతనం ఇస్తేనే ఓకే, లేదు అంటే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి పిసిసి కోశాధికారి పి సుదర్శన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎడపల్లి మండలంలోని దుబ్బాతాండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పిసిసి కోశాధికారి సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలో పర్యటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. అంతేగాక రాష్ట్రంలో జరుగుతున్న భూ కబ్జాలు, అభివృద్ధి పనుల్లో అవినీతి తదితర అంశాలను ప్రజలకు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 6 గ్యారంటీ పథకాలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గడిచిన 9 సంవత్సరాలుగా పేద ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వలేదని, పేదలు మరింత పేదరికంలోకి నెట్టివేయబడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవినీతి పాలనను అంతమొందించడమే కాకుండా ప్రజలకు జవాబుదారీగా ఉంటామన్నారు. పారదర్శక పాలన అందించి కబ్జాకోరులు, దళారులు, ఇసుక మాఫియా ముఠాలను అంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగం, నాయకులు బిల్లా రామ్మోహన్, తాహెర్ బిన్ హమ్దాన్, కాంతిరెడ్డి, రాజిరెడ్డి, బొబ్బిలి శ్రీనివాస్, హరిసింగ్, కేతావతరాము తదితరులు పాల్గొన్నారు. చెప్పిన వాగ్దానం మనిషి ప్రజలతో 2 సార్లు ఓట్లు వేయించుకొని వాళ్ళందరినీ తొమ్మిదిలో దొక్కి ఎక్కడ జాబ్స్ లేవు, ఒక ఇల్లు లేదు, కొత్తగా ఎక్కడ కొత్త వాళ్ళకి పెన్షన్స్ లేవని బాధపడతా ఉన్నారు. ఈ విధంగా ధరలేమో డీజిల్ 60 రూపాయలు ఉన్నది, ఇప్పుడు 90, 100 అయింది. పెట్రోల్ కూడా 70 రూపాయలు ఉన్నది, 100 అయింది. ఈ విధంగా మంచి నూనె ప్రతి దానికి ధరలు పెంచి ఇబ్బంది పెడతా ఉన్నారు మోడీ సర్కారు కానీ ఈయన కానీ. గ్యాస్ సిలిండరు వంట చేసుకోవడానికి మనం 400కి ఇస్తుంటాం కాంగ్రెస్ ఉన్నప్పుడు. దాన్ని మోడీ గారు 300కి ఇస్తామన్నారు కేసీ మోడీ గారు. దాన్ని ఇప్పుడు 1200 చేశారు. అంటే ఒక ఇల్లు లేదు, టెక్సులు పెంచిండ్రు, మళ్ళా మనకు అన్ని పెంచేశారు. అయితే ఈ విధంగా ఎక్కడ ఇల్లు లేదు. అదేవిధంగా ఎక్కడ నేను అడుగుతా ఉన్నాను, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ఎక్కడన్నా ఒక స్కూల్ రూమ్ కట్టినా పిల్లల కొరకు. మేము ఇంత చిన్న బడ్జెట్లోనే ఇన్ని ధరలు తక్కువ పెట్టి మండలకు మోడల్ స్కూల్స్ కట్టాం, ఎక్కడైనా అక్కడ స్కూల్ రూమ్లు కట్టాం, లిఫ్ట్ ఇరిగేషన్ చేయించాం, నిజాంసాగర్లో నీళ్లు కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ చేసినాం. ఈ పుణ్యాత్తులు నడిసే ఫ్యాక్టరీ బంద్ చేపించి
నేను వచ్చినాక సర్కారు తీసుకుంటూ లేదు, ఆయన నడిపించలేదు, ఆ ఫ్యాక్టరీని బంద్ చేసే ఈ విధంగా అన్ని విధాలుగా ధైర్యం చేసి కనీసం వాళ్ళకి ధరలు కూడా పెంచకుండా నష్టడానికి అమలు లేకుండా చేశారు. కాబట్టి ఆలోచించి ప్రజల ఇబ్బందులు చూసి ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. బ్యాక్ టు న్యూస్. అధికార పార్టీ నేతలకు దొంగ ఓట్లపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడపాటి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. ప్రధాన రోడ్లు అధ్వానంగా మారినా కనీసం మరమ్మతులు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఇంటింటా ప్రచారం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలకు గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తూ ఉండగా దొడ్డిదారిన గెలిచేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికేతరుల పేర్లను ఓటర్ లిస్టులో చేర్చుతూ దొంగ ఓట్లపై ఆధారపడుతున్నారని విమర్శించారు. రోడ్లు గుంతలమయం అవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, స్థానిక నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించాలని ఆయన కోరారు. ఈరోజు బోధన్ ప్రగతికై ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమంలో భాగంగా 11వ రోజులో ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బోధన్లో ఇంటింటికి, వాడవాడకి, రోడ్డుకి తిరిగి సమస్యలు తెలుసుకొని ఆ సమస్య సంబంధిత అధికారులకు తెలిపి ఆ అధికారుల నుంచి వాటి పరిష్కారం వస్తే వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం. అలాగే పరిష్కారం రాకపోతే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత తప్పకుండా సమస్యలు పరిష్కరిస్తాం. అయితే ఒక్కసారి ఈరోజు ముఖ్యంగా నిజామాబాద్కి టెర్మినేట్ బోర్డు డిక్లేర్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ గారు నిజామాబాద్కి ఇచ్చేస్తున్నందుకు వారికి స్వాగతం చెప్తూ అలాగే టెర్మినేట్ బోర్డుని సాధించిన ఒకవైపు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేపడుతుంటే సీఎం కేసీఆర్ అల్పాహారాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రయత్నించడం విడ్డూరమని జిల్లా అధ్యక్షురాలు చామంతి అన్నారు. ప్రభుత్వం కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్లో 6వ రోజు నిరవధిక సమ్మె జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి మాట్లాడుతూ ముఖ్యమంత్రి 6వ తేదీ నాడు అల్పాహారాన్ని లాంఛనంగా ప్రారంభించడానికి ప్రణాళిక తయారు చేస్తున్నారని,
కానీ ఆ అల్పాహారాన్ని వండే మధ్యాహ్న భోజన నిర్వాహకులు నిరవధిక సమ్మెలో ఉన్నారన్న ముఖ్యమంత్రి గ్రహించాలని సూచించారు. ప్రభుత్వమే సరుకులను సరఫరా చేసి కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన యూనియన్ నాయకులు సుజాత, శిరీష, సురేందర్ రెడ్డి, తుకారం, పోషెట్టి, నిరంజన, మహమూదా తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటిదాకా గత 6వ రోజు అంటే ఈ రోజుకి 6వ రోజు సమ్మెలో పాల్గొన్నాము రాష్ట్ర లెవెల్లో. కాకపోతే మేము అనేది ఏంటంటే మాకు ఇప్పటి వరకు 3,000 అనేది కూడా ఇవ్వడం లేదు. 2 సంవత్సరాలు గడుస్తున్నా 3,000 అనేది వేతనం ఇవ్వడం లేదు. ఈ 1,000 రూపాయల వేతనము విడుదల చేసి మాకు అల్పాహారం అనేది కేసీఆర్ సార్ గారు మొదలు పెడతానని అన్నారు. మరి దీనికి సంబంధించిన మాకు మెనూ అనేది ఏంటిది అనేది మాకు అన్ని అంటే వంటకు సరిపడే సామాన్లు, అల్పాహారానికి సంబంధించిన అన్ని సప్లై చేయాలి. దీనికి సంబంధించి గ్యాస్ సబ్సిడీ కూడా ఇవ్వాలి. అంటే ఇప్పుడు అల్పాహారం చేయడానికి, రాగిజావ చేయడానికి గిన్నెలు కూడా గత 10 సంవత్సరాల కింద ఇచ్చిన గిన్నెలు ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే కొన్ని స్కూళ్ళల్లో గిన్నెలు కూడా ఇవ్వలేని పరిస్థితి. కానీ అల్పాహారము ఎక్కడ చేయాలి, రాగిజావ ఎక్కడ చేయాలనేది దర్పల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. పలువురు సభ్యులు సమావేశానికి గైర్హాజరయ్యారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు. దర్పల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశానికి అనేక మంది సభ్యులు డుమ్మా కొట్టారు. నామమాత్రంగా సమావేశం జరగడమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఎంపీపీ నల్లసారిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముందుగా ఎంపీడీఓ లక్ష్మణ్ ప్రగతి నివేదిక సమర్పించారు. అనంతరం పలు గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమ గ్రామాల్లో కనీసం పంచాయతీ సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని వాపోయారు. భీమ్గల్ నుండి రేకులపల్లి, దుబ్బాక, దమ్మన్నపేట్, కేశారం, రామడుగు మీదుగా నిజామాబాద్ వరకు బస్సు నడపాలని పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆర్టీసీ అధికారులను కోరారు. ఆ తర్వాత ఎంపీపీ నల్లసారిక మాట్లాడుతూ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు పెండింగ్లో ఉన్న పనుల గూర్చి సభ దృష్టికి తీసుకురాగా తొందరలోనే పనులను పరిష్కారం చేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చి నుంచి మనకు ఏ పనులు జరుగుతున్నాయి, మనకి ఏమేమి జరుగుతుంది, మన ఎమ్మెల్యే గారు ఎంత సంక్షేమ పథకాలు చేస్తున్నారు. మనకు దర్పల్లి మండలంలో 100 పడకల ఆసుపత్రి తెచ్చిండు మన ఎమ్మెల్యే గారు. సెంటర్ లైటింగ్, మనకు ఇంకా 60 లక్షల సీసీ రోడ్లు, సంక్షేమ పథకాలు ఎన్నో జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే గారిని మళ్ళీ మూడోసారిగా భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని తెలంగాణ యూనివర్సిటీలో నూతన విద్యార్థుల సందేహాలు, సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. నూతన విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పీడీఎస్యూ కార్యకర్తలు నిత్యం అందుబాటులో ఉంటారని పీడీఎస్యూ నాయకులు తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాయిన్ కావడానికి వచ్చినటువంటి నూతన విద్యార్థుల సందేహాలు, సమస్యల పరిష్కారం కోసం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణం ముందు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని పీడీఎస్యూ యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు వి సంతోష్, జయంతిలు తెలిపారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు ఏదైనా సందేహాలు, సమస్యలుంటే పీడీఎస్యూ విద్యార్థి సంఘాన్ని సంప్రదించగలరని కోరారు. సమస్యల పరిష్కారం కోసం నిత్యం పీడీఎస్యూ కార్యకర్తలు అందుబాటులో ఉంటారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు షెల్టర్ కల్పిస్తామని, యూనివర్సిటీలో అధికారులు నూతన విద్యార్థులకు సహకరించాలని కోరారు. శునకాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా కుక్కల భయంతో జనం వణికిపోతున్నారు. తరచూ జరుగుతున్న ఘటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని బీర్కూర్ మండల కేంద్రంలో ఈ తరహా సంఘటన జరిగింది. ఓ ఊర కుక్క రెచ్చిపోయి స్వైర విహారం చేసింది. ఒకే కుక్క 2 చిన్నారులతో పాటు మరో 5గురిపై దాడి చేసింది. తీవ్ర గాయాల పాలైన వారిని బాన్స్వాడ, నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీర్కూర్ గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి ఆ కుక్కను పట్టుకోవాలని కోరుతున్నారు. కృష్ణారావు ఇట్లా బాన్స్వాడ ఈ రోడ్డు మీదే కలిసిందని కుక్క తల్లోనే ఇక్కడే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. బీర్కూర్లో తీసుకెళ్తే కాదు బాన్స్వాడ అన్నారు. బాన్స్వాడ వెళ్తే నిజామాబాద్ రాసి ఇచ్చారు. ఆడకపోయి రాత్రి చేపించుకొచ్చాం. మొత్తం ముఖం అంతా తీసింది. పంచాయతీ వాళ్ళకి వచ్చారు, కుక్కలు పట్టించుకోండి
మా మీద పడుతున్నాయి, ఇంట్లోంచి బయటికి రావాలంటే భయం వేస్తున్నాయి. అది నా పేరు రాజు పటేల్ బీర్కూరు. మా ఫాదర్ పేరు ఈశ్వరప్ప. 75 సంవత్సరాలు ఆయనకు. అంతా వయసులో ఉన్న ఆయనకే కుక్క వచ్చి మీద పడి కరిచింది. ఇంట్లో నుంచి అప్పుడే వెళ్ళి బయట కూర్చున్నాడు. పక్క నుంచి వెళ్ళే కుక్క ఇటు మళ్ళీ ఆయన మీద పడింది. అప్పటికే 4-5 గాయాలు చేసింది, బాగా తీవ్రమైన గాయాలు చేసింది. కరగంగానే ఆయనకి బీర్కూర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. వాళ్ళు ఇంజక్షన్లు ఇచ్చారు. తర్వాత బాన్సులో రిఫర్ చేశారు. బాన్సులో 2-3-4 గంటలు చికిత్స చేశారు. దానిపైన తీసుకొచ్చాము. ఈ కుక్కలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పథంలో ముందుండాలని ఆయన తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి విచ్చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థులు ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 40 లక్షలతో నూతనంగా నిర్మించిన 4 తరగతి గదులను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు పెద్ద హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారని, మంచి చదువులు బోధిస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో కార్పొరేట్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తోందని ఆయన అన్నారు. అలాగే సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వరరావు, హెడ్ మాస్టర్ సాయిలుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీ అందరి సమక్షంలో 40 లక్షల రూపాయలతో నిర్మించినటువంటి పాఠశాల ఆదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం ఇప్పుడు జరుపుకున్నాం. మీ అందరి కోరిక మేరకు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మరుగుదొడ్డు కూడా బాలబాలికలకు అసౌకర్యంగా ఉన్నది, పాత అంత చెడిపోయినాయి అంటుంటే దానికి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కూడా పూర్తి చేసుకున్నాం. ఎందుకంటే నేను కూడా రేపు 6వ తారీఖు నాడు ఎలక్షన్ ఎజెండా రాబోతూ ఉంది కాబట్టి ఎజెండా వచ్చిందంటే ప్రభుత్వం తరఫు నుంచి మంజూరు అని అన్ని బంద్ అయిపోతాయి, నిషేధించబడతాయి. కోడ్ వస్తుంది, ఎలక్షన్ కోడ్. నా దగ్గర నిన్నటి దాకా ఫండ్స్, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కానీ, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కానీ, ఇతర ఫండ్స్ అన్నీ ఉంటే కూడా నేను మా పిఏ కూర్చుండి రూపాయి కాడికి కూడా తీసుకొని అన్ని కలెక్టర్ పంపించేసాం. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. బాన్స్వాడ శాసనసభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో బాన్స్వాడ మండలం సోమ్లానాయక్ తాండావాసులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తాండా ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్దలు అందరూ మంగళవారం నాడు బాన్స్వాడలోని స్పీకర్ నివాసంలో కలిసి తమ తాండా ఏకగ్రీవ మద్దతు తీర్మానాన్ని అందజేశారు. తమ తాండాను గ్రామ పంచాయతీగా మార్చడంతో పాటుగా జరిగిన అభివృద్ధి అంతా పోచారంతోనే జరిగిందన్నారు. పోచారం విజయం సాధిస్తేనే భవిష్యత్తులో కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎడపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు మెర్సీ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతున్నందుకు వారికి తమ వంతు సహాయంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. అన్నదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదం ప్రకాష్ రావు, ప్రతినిధులు గంగారెడ్డి, పుష్పలత, మనోజ్ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, అంగన్వాడీ వర్కర్ మైనావతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ ఛానల్.